హలో ఎవ్రీవన్, వర్షాకాలం వస్తే చాలండి మనకి పకోడీలు తినాలని అనిపిస్తుంది కదండి. సో ఈ రోజు నేను స్వీట్ కార్న్ అండ్ స్ప్రౌటెడ్ మూంగ్తో వెరైటీ హెల్దీ పకోడీ చేస్తున్నానండి. ముందుగా మిక్సీ జార్లో 1 కప్పు పచ్చి స్వీట్ కార్న్ వేసుకోవాలి. అలానే రాత్రి నానబెట్టిన పెసలు లేక పెసలతో స్ప్రౌట్స్ 1 కప్పు వేసుకోవాలి. ఈ కాంబినేషన్ సూపర్ రుచి, ఆరోగ్యం రెండు గ్యారంటీ. రెండు కూడా కచ్చాపచ్చాగా నీళ్లు లేకుండా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో రుబ్బిన పిండిలో 3 to 4 టీ స్పూన్స్ శనగపిండి, 3 to 4 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ జీరా పొడి, కొన్ని కరివేపాకు ఆకులు, పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ ముక్కలు వేసి నీళ్లు వేయకుండా బాగా కలపాలి. 2 టీ స్పూన్లు బియ్యం పిండి కూడా ఇక్కడ వేసుకోవచ్చు. నేను పెసలతో పాటే 1 టీ స్పూన్ బియ్యం నానబెట్టుకొని వేశాను. ఉప్పు రుచి చూసి సరి చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ ఇటాలియన్ హర్బ్స్, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకుంటే రుచి ఇంకా హైలైట్ అవుతుందండి. ఇక్కడ అన్నీ బాగా కలిపి నూనె కాగబెట్టుకోవాలి. ఇప్పుడు స్పూన్తో వేసుకోవచ్చు, కానీ నేను చేత్తోనే వడల్లాగా ఒత్తి మీడియం టు హై హీట్ నూనెలో వేసి అటు ఇటు 2 వైపులు తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకొని తీసుకోవడమేనండి ఈ వడల్ని. అన్ని వడలు కూడా ఇలానే వేయించుకోవాలి. స్పూన్తో కూడా వేసి నేను ఇక్కడ చూపిస్తున్నానండి. రుచి ఏమీ తేడాగా ఉండదు మీరు ఏ షేప్ చేసినా. కాకపోతే రౌండ్ బాల్స్ కన్నా ఫ్లాట్గా చేసుకుంటే బయట క్రిస్పీగా లోన సాఫ్ట్గా ఉండి చాలా బాగుంటాయండి. ఈవినింగ్ స్నాక్స్గా చాయ్తో సూపర్గా ఉంటాయండి. ఒక్కసారి ఈ కాంబినేషన్తో కార్న్ పకోడా లేక వడ చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ఇలానే మీరు చేసుకుంటారండి. పెసల బదులు మీరు శనగపప్పు కూడా ఇక్కడ నానబెట్టి కార్న్తో గ్రైండ్ చేసుకొని వడ చేసుకోవచ్చు. అవి కూడా చాలా రుచిగా ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, కార్న్ పకోడీలు చక్కగా బయట క్రిస్పీగా ఉన్నాయి, అలానే లోపల మంచి సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉన్నాయండి. నిజంగా చాలా బాగున్నాయండి. మీరు తప్పక ట్రై చేయండి ఒక్కసారి. కార్న్ పకోడాస్ ఎక్కువ స్పైసీగా ఉండవు కాబట్టి పిల్లలు చాలా ఇష్టపడతారండి. టొమాటో సాస్ లేక కెచప్తో ఇంకా బాగుంటాయి. వాళ్ళకి పెడితే చాలా ఇష్టంగా తింటారండి, ఏం పేచీ లేకుండా. ఓకేనండి, హోప్ యూ లైక్ మై కాంటెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే రైట్ సైడ్ ఉన్న బెల్ ఐకన్ని మీరు నొక్కితే మీకు మరిన్ని వీడియోస్ నాయి అందుతాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.